హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మష్రూమ్స్ గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే వీడియోని లైక్ చేసి చూడండి. నేను చూపించే విధంగా ఇలా గనక మసాలా నూరి మష్రూమ్స్ గ్రేవీ కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో మిమ్మల్ని మళ్ళీ చేయమంటారు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి మసాలా గ్రేవీ కోసం కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. 2 టీ స్పూన్స్ జీడిపప్పు తీసుకోవాలి, 1 టీ స్పూన్ కొబ్బరి, అలానే నానబెట్టుకున్న గసగసాలు 1 టీ స్పూన్, అలానే మీడియం సైజ్ టమాటా, 1/2 ఇంచు చెక్క, 3 లవంగాలు, 1 యాలక్కాయ తీసుకుని ఫైన్ పేస్ట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం 250 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకుని క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఓల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజులో ఉన్న 2 ఆనియన్స్ తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. గ్రేవీ కర్రీస్కి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ పడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ కాకపోయినా మీకు ఇంకా ఆయిల్ పడుతుందంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అంటే ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి కదా. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయని చెప్పి నేను కొంచెం అంత సాల్ట్ని యాడ్ చేశాను. ఇందులో ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత గరిటె పెట్టి మిక్స్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ముద్దని ఇందులో యాడ్ చేసుకోవాలి. పేస్ట్ని మిక్స్ చేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత 1.5 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపోయే అంత ఉప్పు వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని స్పైసెస్ని మిక్స్ చేసుకుని మళ్ళీ ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 250 గ్రామ్స్ మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేలాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని 2 లేదా 3 నిమిషాల పాటు మసాలాతో పాటు మిక్స్ చేసుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. 1 కప్పు లేదా 1/2 కప్పు వాటర్ అయినా కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలంటే అలా వాటర్ని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు మళ్ళీ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంట లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 5 లేదా 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు చూడండి, గ్రేవీ అనేది థిక్గా రెడీ అయింది. మరీ ఎక్కువ వాటర్ ఉండేలాగా కాకుండా ఇదిగో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు థిక్ గ్రేవీ వచ్చేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. గరం మసాలా 1/2 టీ స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే మనం స్పైసెస్ని పేస్ట్లోనూ యాడ్ చేసుకున్నాం, అలానే కర్రీ స్టార్టింగ్లో ఆయిల్లో కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ గరం మసాలా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే మష్రూమ్స్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేసి ఈ కర్రీని నాకు కామెంట్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న మష్రూమ్స్ కర్రీ రోటీస్లోకైనా, బిర్యానీలోకైనా, ఒట్టి రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేయండి. ఇంతేనండి ఈ వీడియో. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.